హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఉగాది రోజు వ్లాగ్ అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ముందు రోజే ఇల్లులు కడిగేసుకున్నాను, బయట రోడ్డు కూడా కడిగేశాను. కాకపోతే వర్షం పడిందనమాట, అందుకు ముగ్గులు వేయలేదు. మార్నింగ్ లేచి మళ్ళీ ఒకసారి వాకిలైతే తుడిచి కల్లాపు వేసి ముగ్గులు పెట్టాను. ఇక వర్షం వల్ల ముందు రోజు అక్కడికి వెళ్ళడం కుదరలేదు మార్కెట్లోకి. అందుకని ఇంకా ఆ రోజే పొద్దున్నే లేచి మా వారు అవి వెళ్ళి వేపపూత మామిడాకులు ఇవి తీసుకొచ్చారనమాట, దేవుడికి కావాల్సిన పువ్వులు ఇవన్నీ. ఇంకా మేము అందరం స్నానాలు చేసేసి దేవుడి దగ్గర అలంకరించేసి పూజ అయితే చేసేసుకున్నాము నలుగురం కలిసి. అంటే ఇంకా వేపపూత పచ్చడి చేయలేదులేండి, ఫస్ట్ పూజ అయితే చేసేసుకొని తర్వాత పచ్చడి చేసి మళ్ళీ దేవుడి దగ్గర పెడదామని ఇంకా ఫస్ట్ పూజ అయితే చేసేసుకున్నాము, లేట్ అవ్వకుండా ఉంటుందని. ఇంకా తర్వాత అందరం రెడీ అయిపోయాం కదా, ఇక వేపపూత పచ్చడి రెడీ చేయాలన్నమాట. చెప్పడం మర్చిపోయాను, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ ఉగాది నుండి మీ అందరికీ కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉగాది పచ్చడికి ఏమేమి సామాగ్రి కావాలో ఆ కావలసిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట. ఒక బౌల్ తీసుకున్నాము. మా అబ్బి అయితే ఫస్ట్ వేపపూత వేద్దామని చెప్పి వేపపూత వేస్తున్నాడు. ఆల్రెడీ దాన్ని మొగ్గలు అవి కొంచెమే ఉంచి నీట్గా శుభ్రం చేసుకుని వేసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత చింతపండు రసం కూడా ఆల్రెడీ గుజ్జది తీసేసి జ్యూస్లా చేసుకున్నాము. ఇవన్నీ నేను రెడీ అయ్యేలోపు మా వారు అరేంజ్ చేస్తారనమాట. అన్ని బౌల్స్లో అన్ని రకాలు ఏమేం కావాలో ఉగాది పచ్చడికి అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశారనమాట. అంతలోపు నేను శారీ కట్టుకొని రెడీ అయ్యి ఇంకా దేవుడి దగ్గర నేను అలంకరించుకున్నాను. మా వారేమో ఉగాది పచ్చడికి అలంకరించారు. తర్వాత పూజ చేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే పచ్చడి కూడా రెడీ చేస్తున్నాము. అంటే అందరం కలిపి చేద్దాం అన్నట్టుగా ఇంకా ఫస్ట్ పూజ చేసుకొని తర్వాత ఇచ్చేద్దామని చెప్పి ఇంకా చింతపండు రసం కూడా వేసిన తర్వాత బెల్లం అయితే యాడ్ చేస్తున్నాము. మీరు ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారు అంటే తాగేలాగా తినేలాగా జ్యూసీగానా లేకపోతే కొంచెం వాటరీగా చేసుకుంటారా? మేమైతే కొంచెం జ్యూసీగా చేసుకుంటాము. అంటే కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా ఉండేలా చూసుకుంటాం అనమాట. మరి వాటర్లా గ్లాసుల్లో వేసుకుని తాగేలా అసలు చేసుకోము. మాకు చిన్నప్పటి నుంచి కూడా అలా అలవాటు లేదు. మా సైడ్ అందరూ ఇలానే చేసుకుంటాం అనమాట. అంటే స్పూన్ వేసుకొని తినేలా ఉంటుంది మేము చేసుకునే పచ్చడి. నేను యూట్యూబ్లో అలా ఇన్స్టాలో రీల్స్ అవి చూసేటప్పుడు చాలామంది మొత్తం ఎక్కువ వాటర్ ఉంటున్నాయి, వాటర్లో అన్నీ వేస్తున్నారనమాట. మేమైతే అలా చేయమన్నమాట, ఇలాగే చేస్తాము. మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా ఊర్లో అయితే అమ్మాళ్ళ ఇంటి దగ్గర ముందు రోజు అమావాస్య కూడా చేస్తారనమాట. నూకలమ్మ తల్లికి నైవేద్యాలు అవి పెట్టుకొని చీర అది పెట్టి బాగుంటుంది అది కూడా. ఇక్కడైతే ఇంకా అలాంటివి ఏం చేయరనుకుంటా, అందుకే ఇంక నేను ఎక్కడికి వెళ్ళను. ఉగాది రోజు మాత్రం ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. అక్కడ పల్లెటూరులో అయితే భలే ఉంటుంది. మా ఊర్లో మేము చిన్నప్పుడు ఆ అమావాస్య రోజు స్నానాలు చేసి 3 బిందెలతో వాటర్ పట్టుకెళ్ళి నూకాలమ్మ తల్లి చెట్టు దగ్గర పోయాలన్నమాట. అందులో పసుపు కుంకుమలు అన్నీ కలిపి అవన్నీ కూడా భలే ఎంజాయ్ చేసేవాళ్ళము, బాగా శ్రద్ధగా చేసేవాళ్ళము అమావాస్య రోజు. తర్వాత ఉగాది రోజు ఏమో ఉగాది పచ్చడి చేసుకొని గుడికి వెళ్ళేవాళ్ళం. గుడి దగ్గరే భోజనాలు కూడా పెట్టేవారు, ఇప్పటికీ పెడుతున్నారు. అలా ఉంటుంది అనమాట మా ఊర్లో. ఇంకెక్కడ మేమైతే ఇలా సింపుల్గా చేసేసుకోవడమే ఇంకా మా నలుగురమే. ఇంకా తర్వాత ఉగాది పచ్చడి విషయానికి వస్తే ఇక్కడ మేము మా వారు అరటిపండు యాడ్ చేశారు, అలాగే కొంచెం సపోటా యాడ్ చేశారు. నెక్స్ట్ మామిడి ముక్కలు, ఇంకా ఇది కొబ్బరి ముక్కలు, అలాగే శనగపప్పు, సాల్టు, కారం ఇవి యాడ్ చేస్తున్నారనమాట. ఇంకా వీటితో అయితే ఉగాది పచ్చడి రెడీ అవుతుంది. అంటే 6 రకాల రుచులు కాకుండా మిగిలినవన్నీ కూడా ఆప్షనల్ అనమాట, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు కదా. కొంతమంది అయితే ఇంకా ఫ్రూట్స్ ఎక్కువ వేస్తారు, మేమైతే ఇంతవరకే వేస్తామన్నమాట. అలాగే కొంతమంది ఏమో కారం కోసం ఇది పెప్పర్ పౌడర్ వాడుతున్నారు కదా, మేమైతే కారమే యూస్ చేస్తాము. మరి మీరేం వేస్తారనేది కమెంట్ చేయండి. ఇక్కడేమో ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెడదామని చెప్పి నైవేద్యానికి అయితే తీస్తున్నాము పక్కకి బౌల్లో, అంటే దేవుడి దగ్గర పెట్టేసి వచ్చి అప్పుడు మనం తిందామని చెప్పి. ఇంకా ఇది కూడా అందరం కలిపి వేద్దామని చెప్పి మా చిన్నోడు వేస్తే అభి ఊరుకోడు, అభి వేస్తే చిన్నోడు ఊరుకోడు. ఇంకిద్దరి చేత వేపించి దేవుడి దగ్గర అయితే పెట్టేసాం నైవేద్యం. తర్వాత ఇంకా మేమైతే టేస్ట్ చేయాలి ఉగాది పచ్చడి. సంవత్సరానికి ఒక్కసారి ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తాం కదా, భలే అనిపిస్తుంది. అన్నీ తింటున్నాడు రా చిట్టి, నీకేమన్నా బనానా తింటావా? అలా పెట్టు ఉందా?
చూసారు కదా, అభి అయితే టేస్ట్ చేసేసి ఒక 2 స్పూన్లు పెట్టుకొని ఇచ్చేసాడనమాట. ఇంక తర్వాత మా వారికి నాకేమో మా వారు తినిపించుకుంటున్నాము. నిజంగా పిల్లలతో ప్రతిదీ మేనేజ్ చేసుకుంటూ పండుగలు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామంటే దానికి కారణం మా వారే. నా ఒక్కదాని మీదే వదిలేయరనమాట. పండగ ముందు పనులు కానీ పండగ రోజు పనులు కానీ చాలా హెల్ప్ చేస్తారు. జ్యూసు చిన్నోడు చూసారా, ఉగాది పచ్చడి అనేటప్పటికి వద్దు వద్దు అంటున్నాడు. వాడికి ఎంత భయమో ఏదైనా కొత్త ఐటమ్స్ టేస్ట్ చేయాలంటే. ఇంకా నేను బలవంతంగా కొంచెమైనా టేస్ట్ చేయాలి కదా అని చెప్పి నాలుక మీద అలా పెట్టాను. ఏడుపు మొదలు పెట్టాడు. ఇంక తర్వాత వినాయకుడి గుడికి అయితే వెళ్తున్నాము. వినాయకుడి గుడి దగ్గర ఉగాది రోజు గరికి పెడితే మంచిదంట అమ్మ అక్క చెప్పారనమాట. అయితే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు కొంచెం గరికి అయితే కోసి తీసుకొచ్చారు డాడీ. అది తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. బాగానే ఉంది. అవి 4 కట్టల కింద కట్టేసి ఇంకా వినాయకుడి దగ్గర అయితే పెట్టి దర్శనం చేసుకుందామని చెప్పి గుడికి అయితే వచ్చామన్నమాట. ఇంకా దేవుని దర్శనం అయితే చేసేసుకొని గరిక కూడా సమర్పించేసి బయటికి అయితే వచ్చేసాము. ఈ గుడి మంగళగిరి మార్కెట్లోనే ఉంటుంది. అంటే లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్తాం కదా, దాని దారిలోనే ఉంటుంది అనమాట. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. అయితే లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్దామా అని చెప్పి అనుకుంటున్నాం, కానీ ఇంకా మా పిల్లలేమో ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నారు. బాగా ఎండగా ఉంది. ఉగాది రోజు ఖచ్చితంగా ఎండలోనే వస్తుంది కదా, బయట తిరగాలని ఉన్న అస్సలు తిరగలేము. ఇంకా పిల్లలకి కూడా ఇంకేం పెట్టలేదు, పాపం ఏం తినలేదు. ఇంకా సర్లే ఇంటికి వెళ్ళిపోదాము, బయట నుంచి దండం పెట్టుకుందాం అనుకొని ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చామండి. ఇదే లక్ష్మీ నరసింహస్వామి గుడి అనమాట. ఎప్పుడు నిండుగా ఉంటుంది అనమాట టెంపుల్. ఎప్పుడు జనం ఉంటూనే ఉంటారు. ఇంకా రోజు పండగ కాబట్టి ఇంకా జనం ఎక్కువగా ఉన్నారు. ఇంక అందుకే లోపలికి వెళ్ళకుండా బయటే ఆగి దండం పెట్టేసుకున్నాము. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే బైక్ మీదే గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నాం అనమాట. అంటే ఇది మధ్యలో ఉంటుంది గుడి, చుట్టూ రోడ్లు ఉంటాయి. ఇంకా మనం చుట్టూ తిరిగి వస్తే మనకి ప్రదక్షిణ అయిపోతుంది అనమాట. అలా ఉంటుంది అనమాట. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా ఉంటుంది. ఇదిగోండి, మేము అటు నుంచి మొదలయ్యి ఇలా బ్యాక్ సైడ్కి అయితే వచ్చాము. ఫుల్గా రౌండ్ వేసుకుంటూ మేము నార్మల్గా కూడా మార్కెట్లోకి ఏదైనా పని మీద వెళ్ళినా కూడా ఖచ్చితంగా నరసింహస్వామి గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి వస్తామన్నమాట. మాకు అలాగా అలవాటు. ఇదిగోండి, కరెక్ట్గా ఇంకా మా ప్రదక్షిణ అయితే పూర్తయిపోయిందనమాట. ఫ్రంట్కి వచ్చేసాము. అలా ఒక ప్రదక్షిణ అయితే చేసేసాము. ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏమైనా కుక్ చేసుకొని ఫుడ్ తినాలి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఒకసారి అయితే ఆగి మళ్ళీ పిల్లల్ని ఒకసారి దండం పెట్టుకోమని మేము కూడా దండం పెట్టేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఇంకా అప్పటికప్పుడు కొన్ని వెజిటబుల్స్ అయితే కట్ చేసుకొని వెజిటబుల్ రైస్లో అయితే చేసేసుకున్నాము. అంటే ఆల్రెడీ మార్నింగే అనుకున్నాము ఇలాగ సింపుల్గా చేసుకుందామని. ఇంకా మా వారు తీసుకొచ్చారు మార్నింగే. ఇంకా వెజిటబుల్ రైస్ చేసుకున్నాము. ఇక్కడ మా అబ్బి ఏమో కూరగాయలన్నీ కవర్స్లో అయితే సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు ఇద్దరు కలిసి. ఇంకా లంచ్ కూడా చేసేసి చల్లచల్లగా సపోటా జ్యూస్ చేసుకొని తాగాము. ఇలా జరిగిందండి మా ఉగాది పండుగ. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి వీడియోస్తో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.